విత్తన కంపెనీ మోసానికి ఖమ్మం జిల్లాకు చెందిన మక్క రైతులు నిండా మునిగాడు. 6 గలం కష్టపడిన రైతు తన చేతులతో తానే కోతకు వచ్చిన పంటకు నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం హరిచంద్రాపురం తండాలో ఈ ఘటన జరిగింది. 4 ఎకరాల్లో పంట తగలబెట్టామని రేపో మాపో మరో 65 ఎకరాల్లో ఇదే పని చేయక తప్పట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులది ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఏ ఊరు చూసినా టన్నుల కొద్ది మొక్కజొన్నలు ఎక్కడికెక్కడ ఉండిపోయినాయి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం హరిచంద్రపురం అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులది మరొక విచిత్రమైన పరిస్థితి. సీడ్ కంపెనీలు ఏవైతే విత్తన కంపెనీలను నమ్మి మోసపోయినటువంటి రైతులు వీటిని ఏం చేయాలో తెలియక కాలబెట్టినటువంటి నేపథ్యం ఉంది. దాదాపు 120 రోజులకే కాపు వచ్చింది. పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చి కోతకు సిద్ధమైనటువంటి మొక్కజొన్నను ఏ కంపెనీ అయితే బైబాక్ పాలసీతో వీళ్ళకి విత్తనాలు అప్పచెప్పిందో ఆ కంపెనీ ప్రతినిధులు జాడలేకపోవడం, ఫోన్లు ఎత్తకపోవడంతో ఆగ్రహంతో రైతు తగలబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. వీటిని కొయ్యలేడు, అట్లా అని ఇట్లా ఉంచుకోలేనటువంటి పరిస్థితి కనిపించింది. అందుకే తగలబెట్టేశానని చెప్తున్నాడు. మనతో పాటు బుక్యా నగేష్ రైతు, మిగిలినటువంటి కొంతమంది రైతులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నగేష్, అసలు ఏం జరిగింది? ఆ పంటకు కన్నతల్లి లాంటి పంట, జనరల్గా రైతు పంటకు నిప్పు పెట్టాడు, కానీ నిప్పు పెట్టేంత పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఏం జరిగింది అసలు? స్టార్టింగ్ నుండి మాకు గింజలు అవి ఫ్రీగా ఇస్తాము, పై మందులు ఇస్తాము అనేసి చెప్పుకొచ్చేసరికి మనం కూడా ఇక వాళ్ళంతా ఫ్రీగా ఇస్తున్నారు కదా, మనం ఇక మళ్ళీ గింజలు మనం నాటి వేసుకుంటే ఈ ఏమో బుండాలతోటి పోతాయి కదా అనే ఉద్దేశంతో ఈ సీడ్ వేసుకున్నాం సార్ మేము. అయితే స్టార్టింగ్లో వాళ్ళు ఈ చేను వేసారు సార్. వాళ్ళు ఒక 10-15 మంది వచ్చారు. మేము అన్నీ దగ్గరుండి చూస్తాము అది ఇది అనేసరికి మేము కూడా సరే మంచిదే అనేసి ఇక ఆల్రెడీ పత్తి అంతా నష్టపోయాము, దాని గురించి ఇదైనా ఫలితం వస్తుంది అనే ఉద్దేశంతో వేసాము. ఈ గింజలు వేసిన తర్వాత నుండి వాళ్ళు తిరిగి చూడటం లేదు సార్. ఫోన్లు చేస్తే వస్తాం, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అది అనేసరి ఇక అట్లనే గడుచుకుంటూ పోతుంది. పీకలు లాగించుడు కూడా మేమే లాగేసుకున్నాం. ఇక చాకిరి మందు కట్లని పై మందని వాళ్ళు కొట్టిన మందులు ఇచ్చినవి కూడా కొన్ని పని చేయలేవు, పురుగు కూడా పని చేయలే. ఇక మేమే సొంత పెడుతున్నాం. ఇక పంట వేసిన దాన్ని ఎట్లా చెడగొట్టుకుంటాం అనే ఉద్దేశంతో ఇక మేమే బయటగా డబ్బులు పెట్టి తీసుకొని మేమే ఇక సాగు చేసుకుంటా ఇక పంట చేతికి వచ్చేసరికి కూడా వాళ్ళు అసలు రావట్లేదు సార్. ఇవాళ వస్తాం, రేపు వస్తాం, బ్యాగులు తీస్తున్నా, ఆడున్నా ఈడున్నా, కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నా, డబ్బులు పంపిస్తా, కాటా మీద డబ్బులు ఇస్తా, కొన్ని రోజులు ఆగండి, ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఇస్తా, ఇదే మాట దగ్గర 150 రోజులు దాటిపోయింది సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సమస్య, ఇంటి దగ్గరే నా చేను ఈ గొడ్లు ఒకటి ఇచ్చేసారు సార్. ఈ వచ్చి నైటు కానీ పగులు కానీ ఎవరు ఉన్నా లేకపోయినా లోపల వచ్చి తినడం అట్లా చేస్తుంటే వాళ్ళు కూడా ఈ కంకి తింటే పశువులు చచ్చిపోతాయి అనేటువంటి ఒక ప్రచారం ఉంది, నిజమా? ఎందుకు అట్లా ప్రచారం వచ్చింది సార్. దానివల్ల మాకు భయం వేసింది సార్. ఆల్రెడీ చడిపోయాము, మళ్ళీ వీళ్ళని ఎవరు నష్టపరిహారం భరించుకుంటారు అనే ఉద్దేశంతో నేను నిప్పు పెట్టేశాను సార్. ఎన్ని ఎకరాలు వేసినావు? ఎంత నష్టం వచ్చింది నీకు? 4 ఎకరాలు వేసాను సార్. ఎంత నష్టం వచ్చింది? వచ్చింది సార్, దగ్గర 1.5 లక్ష లాస్ వచ్చింది సార్. మీరు కూడా వేసారా? అసలు ఏం జరిగింది? అసలు మీకు ఈ అగ్రిమెంట్ చేసేటప్పుడు అంటే మేము మామూలుగా ఈ విత్తనాలు పెట్టేటప్పుడు నెలకి ఎంత ఇస్తా అన్నారు, వాటిని ఏం చెప్పారు? అయితే మా గింజలు ఏమన్నారు సార్, స్టార్టింగ్లో వచ్చినాం, ఇవి విత్తన మొక్కజొన్నలు ఇచ్చిండు. గింజలు ఇచ్చినప్పుడు మేము ఏం చేసినాం అంటే 20 రోజుల తర్వాత మొలిసిన తర్వాత 20,000 ఇచ్చిపోతాం ఎకరానికి అని చెప్పారు. అప్పటి నుంచి అసలు రాలే. పై మంది అయినా అడుగు మంది అయినా మొత్తం మేమే పెట్టుకున్నాం, రూపాయి కూడా ఇవ్వాలి. పీసులు గుంజాను కానీ దేనికి కూడా ఇవాళ కూడా ఫోన్ చేశాను నేను, వస్తానా బ్యాగులు పట్టుకొని అంటున్నాని రావట్లే. అసలే 150 రోజులు అయినాయి వేసి. ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? 15 మంది ఉన్నారు. 70 ఎకరాలు ఉంది మొత్తం వేసింది. ఈ విత్తన కంపెనీని ఎట్లా నమ్మారు మీరు? మీకు తెలుసా తెలియదా? మాకు తెలియదు సార్, ఇదే ఫస్ట్. అసలు ఎప్పుడు వేయలేదు మేము. ఏకపోతే వాళ్ళు వచ్చి ఏం చేశారు, మేము గింజలు ఇస్తాం, గింజలు 20 రోజుల తర్వాత డబ్బులు ఇస్తాం, అగ్రిమెంట్ రాపించుకుందాం అని చెప్పారు సార్. మేము నమ్మి ఏం చేసినాం, గింజలు వేసినాం. గింజలు వేసి మొక్క వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత ఇవాళ వస్తాం, రేపు వస్తాం, ఇవాళ వస్తాం, రేపు. ఏ ఊరు కంపెనీ అది? ఎక్కడ కంపెనీ? మన రాష్ట్రందేనా, ఆంధ్రప్రదేశ్దా? ఎక్కడ? ఏం జరిగింది సార్? అది చింతలపూడి బాబురావు అని, బాబురావు, సురేష్, రమేష్, భద్రు వీళ్ళు వచ్చి చెప్పారు సార్, ఇవాళ వస్తాం, రేపు వస్తాం, ఇవాళ వస్తాం, రేపు వస్తాం, ఇదే పని. నిన్న కూడా డబ్బులు సంచులు బ్యాగులు డబ్బులు లేకపోతే నిన్న కూడా 1000 రూపాయలు కొట్టినాం, ఇవాళ వస్తాడని ఆశతోని.
అది ఆశతో నువ్వు కొడితే ఇవాళ కూడా రాలేదు సార్. 4 ఎకరాలు నిప్పేసినాం, ఇంకా 65 ఎకరాలు ఉంది. ఇక రేపు ఎల్లుండి చూసి మేము కూడా నిప్పేస్తాం. ఉన్నది పరిస్థితి ఇది మాది. పశువులు చచ్చిపోతే ఘోరంగా చచ్చిపోతుంది సార్. సొల్లు కాడుతుంది సార్ ఆవులు తింటే, అది వచ్చింది సార్. అంటే ఇప్పుడు పశువులు చచ్చిపోతే కాబట్టి ఆ నష్టం కూడా రైతు మేమే కట్టించాలి, అందువలనే నిప్పి పెట్టించాను సార్. మీరే కట్టియాలని రైతులు వచ్చి అంటారు ఇక్కడ. అసలే లాస్ పోయి ఉన్నాం మేము, పెట్టుబడి రాలే, రూపాయి డబ్బులు రాలే మాకు. మళ్ళీ ఈ గొడ్లు చస్తే ఈ ఆడ పెట్టుకోవాలండి మేము అని ఇక తగలబెట్టినాం. ఇక కొన్ని ఉన్నాయి, అవి కూడా వాళ్ళు రాకపోతే చూసి తగలేయటం, ఇక చేసేది ఏం లేదు. ఇది అమాయక రైతుల యొక్క దుస్థితి. ఆ నవీన్ కంపెనీ ఏదైతే విత్తన కంపెనీ ఉందో దాన్ని పూర్తిగా నమ్మి మోసపోయారు. ఇప్పటికి దాదాపు ఒక 4-5 ఎకరాలకు నిప్పు పెట్టారు. ఇంకొక 70 ఎకరాల దాకా 65-75 ఎకరాల దాకా ఉందని చెప్తున్నారు. ఇది ఒక సీడ్ కంపెనీ చేసినటువంటి మోసం. అమాయక గిరిజన రైతులు, లంబాడ రైతులు, వీళ్ళకి ఎటువంటి బ్యాకప్ లేకపోవడంతో వీళ్ళని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, లేదంటే నిజంగానే కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ కావచ్చు. కానీ ఇప్పుడు దగ్గర 3 నెలల శ్రమ నష్టపోయారు. ఒక్కొక్క రైతు ఎకరానికి 70 నుంచి 80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. సహకాలంలో పండి ఉంటే 3,000 చొప్పున కొనుగోలు చేస్తూ ఉన్నారు. 40 నుంచి 50 క్వింటాలు పండుతున్నారు. కనిష్టంగా చూస్తే 1,20,000 రూపాయలు ఒక ఎకరానికి, గరిష్టంగా 1,50,000 రూపాయలు ఒక ఎకరానికి నష్టపోయారు. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి బొక్యా నగేష్ ఎవరైతే రైతున్నారో దాదాపు 10 లక్షల రూపాయల దాకా, 4 ఎకరాలకు 6 లక్షల రూపాయల పంట, అట్లాగే పెట్టుబడి, తన శ్రమ ఇదంతా కలిపితే దాదాపు 10 లక్షల రూపాయల దాకా నష్టపోయారు. దాదాపు 15 మంది రైతులు ఇప్పుడు జరిగినటువంటి నష్టం 1 కోటి రూపాయల దాకా ఉంటుంది. కానీ ఈ రైతులను ఆదుకునేందుకు మరి అధికారులు ముందుకొస్తారా, ప్రభుత్వ పెద్దలు ముందుకొస్తారా చూడాలి. కానీ మొత్తం మీద అయితే రైతులు నిప్పు పెట్టి తమ నిరసన తెలియజేశారు, తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ఒక నిస్సహాయ స్థితిలో పంటను మొత్తాన్ని అగ్నికి ఆహు చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నారాజుతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, కామేపల్లి మండలం నుంచి.